ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మనం ఒక బాధాకరమైన టాపిక్, చాలా దుఃఖకరమైన టాపిక్, వెరీ పెయిన్ఫుల్ టాపిక్. తెలంగాణలో ఒక ఫార్మాసిటికల్ కెమికల్ ఇండస్ట్రీ బ్లాస్ట్ గురించి మాట్లాడుకుంటాం. రీసెంట్గా జరిగిన ఒక కెమికల్ బ్లాస్ట్ గురించి మనం మాట్లాడిపోతే మన వాయిస్ రేస్ చేద్దాం. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఏం చేస్తారు, ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పని చేస్తారు, ఎలా చనిపోయారు, ఎలా బ్లాస్ట్ జరిగింది, ఏం సేఫ్టీ మెజర్స్ ఇస్తున్నారు, ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు. సో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఎంత అమౌంట్ అనౌన్స్ చేశారు, ఎవ్రీథింగ్ విల్ కవర్ ఇన్ దిస్ టాపిక్. అన్నీ మనం ఈ టాపిక్లో కవర్ చేద్దాం. మన వాయిస్ రేస్ చేద్దాము, మన పాయింట్స్ కూడా మాట్లాడదాము, మన క్వశ్చన్స్ కూడా వేద్దాము. లెట్స్ డైవ్ డీప్ ఇంటు దిస్ టాపిక్. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే పాషా మైలారం అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సిగాచి అనే ఇండస్ట్రీ, ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ఫార్మా కోసం మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఒక కెమికల్ తయారు చేస్తారు. ఈ ఫ్యాక్టరీలో 140+ వర్కర్స్ ఉంటారు. ప్రీవియస్గా కూడా ఇలాంటివి కొన్ని ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ తెలంగాణలో జరిగాయి, కానీ ఈసారి జరిగింది చాలా పెద్ద ఇన్సిడెంట్. ఎందుకంటే తెలంగాణలో ఇది ఒక పెద్ద హైయెస్ట్ డెత్ కౌంట్ నెంబర్. ఇది 39+ మెంబర్స్ చనిపోయారు, 27 మెంబర్స్ మిస్సింగ్ బాడీస్. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ బ్లాస్ట్ ఇన్ తెలంగాణ. June 30 మార్నింగ్ 9 AM ఈ కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ జరిగింది. స్ప్రే డ్రైయర్ యూనిట్లో ప్రెషర్ పెరగడం వల్ల చాలా గట్టి ఎక్స్ప్లోజన్ జరిగింది. దాని తర్వాత ఫైర్ కూడా స్ప్రెడ్ అయింది. ఐ విట్నెస్ చెప్పేది ఏంటంటే బాంబు లాగా మాకు సౌండ్ వచ్చింది, బాంబు లాగా ఎక్స్ప్లోజన్ జరిగింది, సడన్గా స్మోక్, ఫైర్ అండ్ ఫుల్గా వాల్స్ కూడా కొలాప్స్ అయిపోయినాయని చెప్తున్నారు. ఫైర్తో ఫ్యాక్టరీలో ఫైర్ అలారం కూడా పనిచేయదు, సరిగ్గా ఎగ్జిట్ డోర్స్ కూడా లేవని చెప్తున్నారు. చాలామంది అందరిలో పని చేస్తుండగానే చనిపోయారు. ఈ ఫైర్ బ్లాస్ట్ జరిగి చనిపోయారు. ఫైర్ ఫైటర్స్ అండ్ రెస్క్యూ టీమ్ సడన్గా వచ్చారు, కానీ ఆల్రెడీ అక్కడ ఫైర్ చాలా స్ప్రెడ్ అయ్యి బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి అందరినీ రెస్క్యూ చేయడం చాలా కష్టమైంది. ఈ బ్లాస్ట్లో 36 మంది చనిపోయారు, 40కి పైగా ఇంజూర్డ్ అయ్యారు, 27 మెంబర్స్ డిస్పర్స్ అయ్యారు. చాలా బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది. సో DNA టెస్ట్ ఐడెంటిఫై చేయాలని డాక్టర్స్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీస్కి కంపన్సేషన్ డిక్లేర్ చేశారు. 1 crore ఫర్ చనిపోయిన పీపుల్కి 1 crore అండ్ ఇంజూర్డ్ అయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ ఘటన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో 2 lakhs ఈ చనిపోయిన వాళ్ళకి అండ్ 50,000 ఇక్కడ 50,000 ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళందరికీ 50,000 ఇస్తాము, అండ్ 2 lakhs ఫర్ చనిపోయిన వాళ్ళకి 50,000 ఫర్ ఎవరైతే గాయాలతో ఉన్నారో వాళ్ళందరికీ 50,000 ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ కూడా. ఎక్స్ప్లోజన్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా అఫీషియల్స్ కూడా కన్ఫర్మ్ చేయలేదు, కానీ నా ఒక అనాలిసిస్ ప్రకారం, నా ఒక రీసెర్చ్ ప్రకారం నేను చూసేది ఏంటంటే అక్కడ స్ప్రే డ్రైయర్లో కెమికల్ పౌడర్ హీటింగ్ టైంలో ప్రెషర్ కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. అలాంటి కెమికల్స్లో చిన్న మిస్టేక్ ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద బ్లాస్ట్కి కారణం తీస్తుంది. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ సిస్టమ్స్ వర్క్ అవ్వకపోవడం, ఎగ్జిట్ డోర్స్ కూడా బ్లాక్ చేసి ఉండడము, అండ్ ఫైర్ డ్రిల్స్ లేకపోవడం, ఇలాంటివన్నిటికి బ్లాస్ట్ జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో దిస్ ఇస్ ద మెయిన్, నా ఒక అనాలిసిస్ ప్రకారం ఇది నా మెయిన్ రీజన్స్ అండ్ దిస్ ఇస్ మై రీసెర్చ్. పోలీస్, అంబులెన్స్ అండ్ NDRF టీమ్స్ ఇమ్మీడియట్గా సైట్కి వచ్చారు. చాలా బాడీస్ లోకల్ హాస్పిటల్స్కి పంపించారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు ఫుల్గా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈ కెమికల్ ఫ్యాక్టరీ మీద, అండ్ ఫ్యాక్టరీ ఆపరేషన్స్కి టెంపరీగా మనం స్టాప్ చేయాలి, అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంక్వైరీ వేస్తాము, కమిటీ నుంచి కూడా మేము ఎంక్వైరీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారనమాట. మనం చాలా కెమికల్ ఫ్యాక్టరీస్లో చూస్తూ ఉంటాం ఇలాంటి బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కారణాలు ఏంటంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం, అండ్ మెషినరీ చాలా పాతగా పడిపోయి ఉండడము, స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవడము. చాలా ఫ్యాక్టరీస్లో రెగ్యులర్ ఫైర్ డ్రిల్స్ కూడా లేవు, రెగ్యులర్గా ఫైర్ డ్రిల్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, రెగ్యులర్ ఫైర్ డ్రిల్స్ కూడా లేవు. సో గవర్నమెంట్ మరియు ఫ్యాక్టరీస్ కలిసి ఇప్పటికైనా ఒక స్ట్రిక్ట్ సేఫ్టీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలని నా సైడ్ నుంచి నేను కోరుకుంటున్నాను. ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ మనం డీప్గా కండోలెన్సెస్ ఇస్తూ ఈ ఫ్యాక్ట్స్, ఇప్పుడు నేను చెప్పినంత ఫ్యాక్ట్స్ని అందరికీ షేర్ చేయండి. సో ఈ వీడియోలో చెప్పిన ఫ్యాక్ట్స్ని, ఫ్యాక్టరీస్లో సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. వర్కర్స్కి కూడా రైట్ ఉంది,
ఈ సేఫ్టీ కోసం వాళ్ళు ఫైట్ చేయడానికి. మనం అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ రూల్స్ ఫాలో చేయడం. ఈ ఇన్సిడెంట్ని మర్చిపోకుండా ఒక లెసన్గా తీసుకుని జీవితం అనేది ఒక ప్రీషియస్, కాపాడడం మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. కామ్రేడ్ అయితే ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరీ ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.